జనం కోసం న్యూస్ కు స్వాగతం. ఈ రోజు నుంచి రేషన్ ఇంటింటికి పోయే రేషన్ అంతా కూడా ఈ రోజుతో ముగిసిపోయింది. ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో 18,000 మంది పనిచేస్తూ ఉండే పరిస్థితి. నిరుద్యోగులంతా కూడా ఏదో పని కల్పించి వాళ్ళకి ఏదో సహకారంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ రోజులో ఏదో రకంగా వీళ్ళకి పని కల్పించాలని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో రాజశేఖర్ గారి కార్యక్రమాలు ఏముండో అవన్నీ తొలగిస్తా ఉండే పరిస్థితి కూడా కనపడతా ఉంది ఒక్కొక్కటిగా. ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు గారు చేసిన పథకాలనే నీరు గార్చే పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు మనం చూసాం. మనకి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే అవి ఉంటాయన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే దిగిపోతారో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కనుమరుగు చేసేసి ఈరోజు ఇలాంటి వాళ్ళకంతా కూడా నిరుద్యోగులకంతా కూడా ఇలాంటి ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి కూడా చేయడం జరిగింది. మన ఆందోళనలోనే దాదాపుగా 100 మంది దీని మీద నెల ఏదో వాళ్ళకి ఆర్థికంగా ఇంటి కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉండేది. మళ్ళీ ఈరోజు అది పోయిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఏదో పని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈరోజుతో ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వేస్తే ఏదైనా సహకారం చేస్తామేమో కానీ ఇప్పట్లో మనం ఏ విధంగా సాయం చేయలేని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆటోలు కూడా ఆ రోజుల్లో ఏమైందో ఫైనాన్స్ తెచ్చుకునే ఆటోలు కూడా అన్ని కూడా ఫైనాన్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు కట్టాలంటే ఏ విధంగా కట్టాలనేది కూడా వాళ్ళకి పాల్పోవడంలే. ఈ పరిస్థితిలో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే నా వరకు ఎంతవరకు అయితే నేను ప్రెస్ మీట్ ఇవ్వగలను అంతే. ఈరోజు మీకు సహకారంగా ఇచ్చే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పిన పరిస్థితి ఉంది. అందుకే మళ్ళా సూపర్ 6లో పోయినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో సూపర్ 6 అని చెప్పేసి ఫ్రీ సిలిండర్లు, ఫ్రీ బస్సు, 18,000 అంటే 18 ఏళ్ళకే 18,000, నిరుద్యోగ భృతి ఎంతమంది ఉంటే అంతమందికి, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి, ఆ రకంగా పెన్షన్లు 50 ఏళ్ళకే. ఇంకా 6 హామీలు ఇచ్చినాడు. 6 హామీలు ఇప్పుడు అన్ని రకాలుగా కొట్టుకుపోయినాయి. అమ్మఒడి బాయ, 18,000 బాయ, సిలిండర్ బాయ, తర్వాత బస్సు ఫ్రీ బాయ, తర్వాత నిరుద్యోగ వృత్తి పాయ, ఇంకోటి ఏదో ఉంది అది గుర్తులేదు. 50 ఏళ్ళకి ఆ సూపర్ 6 అంటే ఇంకోటి ఏదో మర్చిపోయాను. ఏదో 50 ఇచ్చారు. సూపర్ 6లో లేదు కానీ సపరేట్గా ఇచ్చిన పరిస్థితి. అందుకే ఇవన్నీ బాగా నిరుద్యోగ వృత్తి అన్న ఉంటే ఏదో ఏదో ప్రభుత్వం ద్వారా వస్తుంది మేము ఉండగలుగుతాంలే అని చెప్పేసి ఆలోచన కూడా ఇప్పుడు లేదు వాళ్ళకి. ఈ పరిస్థితి ఉంది. అందుకే ఏది ఉన్నా కూడా ఉన్నవాడిని ఉద్యోగం ఉన్నవాడిని పీకేసి వాళ్ళకి ఏది కూడా ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇవ్వకోకుండా మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉందంటే చాలా ఆలోచన చేసుకోవాలి ప్రజలంతా కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అరాచక పాలన తప్పితే ఏ విధంగా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేస్తామనేది కానీ ఆలోచన మనకు ఎప్పుడు లే. ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో దోపిడీ అయిపోయింది. ప్రతి ఎమ్మెల్యే దోపిడీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మన ఆదోళనలో చూస్తూ ఉన్నాం, రైస్ అమ్ముతారు. గర్ల్స్ మేము కూడా ఆ రోజులో ఇచ్చాం లేదని చెప్పే పరిస్థితి. గర్ల్స్ ఆ రోజులో మన వాళ్ళు చేసుకుంటామంటే ఇచ్చిన పరిస్థితి ఉంది. దాని గురించి మేము ఒకటే ఏదో చేసుకుంటామంటే ఏమని చెప్పినాం. ఈ విధంగా ఇసుక రిజిస్టర్ ఆఫీస్లోన మామూళ్ళు ఎన్ఏ చేసే దుడ్లు, రియల్ ఎస్టేట్ చేసే దుడ్లు, బ్రాందీ షాప్లో వాళ్ళ దుడ్లు, నీళ్ళు అమ్మే వాళ్ళ దుడ్లు, ఈ రకంగా కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వాలా. ఏ రకంగా చూసినా కూడా అవినీతి అనేది ఆందోళనలోనే ఇంత పెద్దగా నడుస్తూ ఉన్నా ప్రజలు కూడా మనసులో తిట్టుకుంటా ఉన్నారు, బయటికి పడ్డంలే. మళ్ళీ అదే అప్పట్లోనే మనం ఏం చేయకపోయినా కూడా కబ్జాలు మాట్లాడరు. ఒక్కరోజు కూడా
ఏ ఒక్క రూపాయి కూడా ఏ వ్యాపారస్తులతో వసూలు చేయలే మేము. నాకు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ ఉందని. ఆ రోజు మొన్న ఐందవ శంకరావం ఏదో జరిగినప్పుడు చూస్తే అందరికి ఫోన్లు చేసి వాళ్ళని ఏ విధంగా వసూలు చేసినారో అని అందరికి తెలుస్తుంది. మళ్ళీ ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున దోపిడీలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేషన్ విషయంలో చెప్పే పనిలే. ఈ రేషన్ విషయంలోన ఏదో కష్టపడి నీతి న్యాయంగా ఉన్న విలేకరులు ఎవరైనా ఉన్నా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వెంటబడి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా ఏ ఉపయోగం లేదు అది. ఎందుకంటే ఎవరు దందా వాళ్ళు అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే నీతి నిజాయితీ ఉన్న మీ విలేకరులు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏం జరుగుతా ఉందంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిప్పుడంటే అంటే నేను 2 రోజులుగా 3 రోజులుగా ఉంటే ఈ రేషన్ తోలేది మార్పు చేస్తూ ఉన్నారు. రేషన్ తోలుకునేది వేరే వాళ్ళు మార్పు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఏది లొంగుకోకుండా పనిచేసే వాళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే మాట్లాడేవాడు ఊర్లే. మార్పు కావాలన్నారు, మార్పు తీసుకొచ్చినారు. మార్పు తెచ్చినాక ఏమైనా గట్టిగా ప్రజలను ప్రశ్నిస్తారంటే ఏమీలే. ఎట్లా అంటే ఆ రోజుల్లోన మా పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక ఆదంలో స్వేచ్ఛగా బతుకుతాను అని చెప్పిన పరిస్థితి ఉంది. నేను ఆ రోజులో స్వేచ్ఛ ఇచ్చినా లేదని ప్రజలు చెప్పాలి, వీళ్ళుగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా సరిపోతుంది కాబట్టి స్వేచ్ఛ వచ్చిందన్న ప్రజలు వింటారు. మనం ఎవరికి ఆనాడు ఎవరికి ఇబ్బంది పెట్టినా ఏమి చేయలే. కబ్జాలండి, కబ్జా ఎవరు చేస్తా ఉన్నారు? ఆధార్ కార్డు మార్చి కబ్జాలు చేసేది వాళ్ళే. బతికున్న వాళ్ళని చంపి మళ్ళీ ఈ ఊరు కూడా కాదు, మళ్ళీ ఈ ఊరు అయితే తెలిసిపోతారు, వేరే వారు ఏమైనా ప్రేరేపించి బతికున్న కులంకు సంబంధించిన వాడు కూడా కాదు. ఆ కులంకు సంబంధించిన వాడు కాకపోయినా కూడా ఇమ్మీడియట్ గా జల్దీ మన వాళ్ళు ఎవరైనా పోయి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి ఫ్యామిలీ సర్టిఫికేట్లు పుడతాయి, అన్ని రకాలుగా డెత్ సర్టిఫికేట్లు పుడతాయి. ఆ రకంగా ఇప్పుడు దోపిడీ చేస్తా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలోనే మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈడే కాదు, రాష్ట్రంలోనే ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే తెగిచ్చేసారు. ఇంకా భగవంతుని ఆశీర్వాదం ఏమంటే ఆదోని ప్రజల సహకారమో దేవుని దయనో కానీ మన మున్సిపాలిటీ మనం కొట్టుకుపోయినాం. ఎక్కడ ఏది కూడా లేకోకుండా, ఏ సమస్య రాకోకుండా ఏకదాటిగా మన కౌన్సిలర్లు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద మా మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని పోయినవాళ్ళు పోయిన దాకా మేమేం ఆలోచన చేయలే. ఉన్నవాడైనా అన్నకు అండగా నిలబడాలని చెప్పేసి, నాకు అండగా నిలబడాలని చెప్పేసి అండగా నిలబడి ఈరోజు దించేది అయిపోయింది, చైర్మన్ చేసేది అయిపోయింది. అదే అనుకుంటా ఉండేది ఏమంటే ప్రజల సహకారం ఉండొచ్చు, దేవుని ఆశీర్వాదం ఉండొచ్చు. మా కౌన్సిలర్లో నిజంగా వాళ్ళకి వాట్సాప్ చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా అన్ని రకాలుగా ఇదే కాదు, ఇవే రేషన్ అనే బెట్టింగ్లు, మటగా క్రికెట్ బెట్టింగ్లు విడిగా దోచుకునే పరిస్థితి ఆదోళనలో ఉన్న ఒక్కరు మాట్లాడే పరిస్థితి. మనకి ఎందుకు మార్పు అడిగినారో, ఎందుకు మార్పు కావాలనుకున్నారో వాళ్ళ నోటి నుంచి నాకు చెప్పాలా. ఇప్పుడు నేను ఏదైతే 3 సార్లుగా 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచాం, 2 సార్లు ఓడిపోవడం జరిగిన పరిస్థితి ఉన్నా ఆదోని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే పనిచేసాం. కానీ ఏనాడు ఒక రూపాయి ఆశించి కానీ పనిచేసిన పరిస్థితి లేదు. ఏదో వాళ్ళు మాట్లాడుతుంటారు 40-60 అని, అది మనకు తెలీదు. మళ్ళీ అది మీనాశాడు చెప్పే ఆయనకి తెలీదు, నాకే తెలీదు. వాస్తవం చెప్పాలి 40-60 ఏ 40-60 ఎవరు తెచ్చిచ్చినారో, మళ్ళీ మాట్లాడే వాళ్ళు ఏమైనా తెచ్చిచ్చినారో మనకు తెలియదు. అవన్నీ కూడా ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నా కూడా ఎవరు కూడా ఏ వర్గానికి చెందిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఉన్నవాళ్ళు ఉన్నది లేని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదన్నా పార్టీల పరంగా మేము మాట్లాడాల్సిందే. అదేమైనా చెల్లుతా అంటే మాది చెల్లదు. ఇప్పుడు ఊరికే మాట్లాడి ప్రజలు చెప్పే బాధ్యత మీద అంతే. ఏ రకంగా ఇప్పుడు మేము మాట్లాడినంత మాత్రం వాళ్ళు జరిగిపోతారు, ఒరిగిపోతారు అనే పరిస్థితి కూడా లేదు. ఏమీ లేదు. ఇంకా వాళ్ళు వాళ్ళ దోపిడీ వాళ్ళే, వాళ్ళ కథ వాళ్ళదే. వాళ్ళు ఇంకా ఏది చేసినా కూడా ఈరోజు జరుగుతూ ఉందనేది గమనిస్తూ ఉన్నారు అందరు కూడా. ఈ విధంగా ఈరోజు
ఈ పరిస్థితిలో ఇట్లాంటివన్నీ మళ్ళా ఏదో మీరు ఉద్యోగాలు చేసుకోవాలి అంటే ఇంటింటికి పోయి ప్రజలకి రేషన్ వేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమంలో నిరుద్యోగులంతా పనిచేసుకుంటామంటే వాళ్ళకి ఉద్యోగాలు తొలగించి ఇలా కుటుంబాలంటే రోడ్డు పడాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా బండ్లు కట్టాలంటే ఏదో ఏదో మళ్ళీ ఉద్యోగం పుడుకోవాలి, మళ్ళీ పోయి రకంగా ఏం తోలాలో దాంట్లో ఏం తోలాలో అని చెప్పేసి ఆలోచించాలి పాపం. ఇంకా కంతలు సుమారుగా కంతలు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ కంతలు కట్టకపోతే బండ్లు పెరకపోయే పరిస్థితి వస్తాను. మరి ఆ రకంగా ఈరోజు అయిపోయింది. నేనేమంటా అంటే నేను అధికారం ఉన్నప్పుడు నేను డెవలప్మెంట్ చేసినవి తప్పనిపిస్తా ఉందో నాకు తెలియదు ప్రజలకి. ఎందుకంటే ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ 475 కోట్ల మెడికల్ కాలేజ్, బైపాస్ 200 కోట్లు తెచ్చి బైపాస్ వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నా చేసింది ఏం లే. మనము మన బాధ్యతగా ఆదోళనలో యాక్సిడెంట్లు ఎక్కువైతా ఉన్నాయి, ఏ రకంగా కూడా దీన్ని వదలరాదని చెప్పేసి ఆ విషయము. డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ విషయము, గడప తిన్నప్పుడు రోడ్లు వేసే విషయం కానీ, గతంలో కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎస్ఎస్ ట్యాంకులు కానీ, ఆ రోజు వాళ్ళ ఆయంలో ఎస్ఎస్ ట్యాంక్ శాంక్షన్ అయినా కూడా డబ్బు రిలీజ్ కాకపోతే రాజశేఖర్ గారి అధికారుల విషయంగా రాజశేఖర్ గారి మాట్లాడి ఇట్లా నీళ్ళు ఇబ్బంది ఉందని చెప్పేసి డబ్బు రిలీజ్ చేసే ట్యాంక్ కూడా 1 year లో కంప్లీట్ చేసిన పరిస్థితి. మళ్ళీ ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఉన్న వాటిని ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించే విషయంలో కానీ, లేకపోతే మా ఉర్దూ మహిళా కాలేజ్ కట్టించే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏది కూడా మనం వెనకడుగు వేయలే. సాధ్యమైనంత వరకు ఆరేకల్లో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, మళ్ళీ ఆ రోజు ఐటీఐ కాలేజ్ కూడా ఏర్పాటైంది. అదే ఐటీఐ కాలేజ్ కూడా ఎంత ప్రయత్నం చేసి ఆ రోజుల్లోన కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాను. దాని మీద దృష్టి పెట్టండి ఇప్పుడు. ఎందుకంటే ఐటీఐ కాలేజ్ ఇప్పుడు చాలా రోజుగా ఇప్పుడు 4-5 ఏళ్ళ పైన అవుతా ఉంది. మేము 5 ఏళ్ళు అయిపోయాయి, అంతకుముందు 1 year అయింది, ఇప్పుడు ఇంకా 1 year ఇప్పుడు అయిపోయాయి, 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టండి. నేను చెప్పేది ఏమంటే దీని మీద దోచుకునే దాని మీద విషయంలో ఉన్నంత శ్రద్ధ ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే వీటి మీద ఆలోచించాలి. ఆ ట్యాంకు అది పోతా ఉంది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చాలా ఇబ్బంది బసాపులు అని చెప్పేసి అడిగితే దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడకుండా మన ఎమ్మెల్యే గారు ఏమంటారంటే 520 కోట్లు తెచ్చారు. అది గతంలో గ్రిడ్ కింద ఆల్రెడీగా మేమున్నప్పుడే స్టార్ట్ అయిపోయింది, అదే ప్రాబ్లం లే. సర్వే జరుగుతూ ఉండింది అప్పుడు. ఆ సర్వే మెగావాట్ సర్వే చేసినప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అంతలోపలే ఇంటింటి కుళాయిలనే ఉద్దేశంతోనే దాదాపుగా 80 కోట్లు మన మండలానికి వచ్చిండేది. 80 కోట్లు వచ్చిండేది. ఆ 80 కోట్లలో చాలా మంది ఎవరు ముందుకు రాకపోతే మళ్ళా ఏం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల వారిగా ఏ గ్రామంలో అయితే పొదుపు సంఘాలు ఉంటారో వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాన్ని అందించడానికి చేశారు. కొన్ని ఊర్లో జరిగిన ట్యాంకులు కట్టించేది, కొన్ని ఊర్లో గణేకల్లో జరిగింది, కొన్ని ఊర్లో పైప్ లైన్ వేయడం జరిగింది, ఇంటింటికి కుళాయిలు వేయడం జరిగింది, కొన్ని ఊర్లో జరిగినాయి. ఆ తర్వాత మనము నెక్స్ట్కి ఇప్పుడు మన మండిగిరి కూడా 10 కోట్లు వచ్చింది. ఇవన్నీ కూడా ప్రాసెస్లో ముందుకు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు సరే ఈసారంటే మనం వస్తే మళ్ళీ చేయగలుగుతాంలే అనే ఉద్దేశంతో ఆలోచన చేశాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల నీళ్ళ ఇబ్బంది ఉందంటే ఒకే పంపు నుంచి అన్ని ఊర్లకి సప్లై చేస్తారు. అట్లా కాకుండా ఆ పంపింగ్ కూడా ఏ విధంగా ఉండాలంటే సపరేట్ పైప్ లైన్లు, అంటే ఆ ఊరికి పంపింగ్ పెడితే నీళ్ళ ఇబ్బంది అనేది ఉండదు. ఆ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నది. దాదాపుగా బల్లెకల్లో దానికి 10 కోట్లే వచ్చింది. ఈ రకంగా 80 కోట్లు మన మండలానికి వచ్చింది. ఈరోజు 520 కోట్లు శుద్ధి చెప్తా ఉన్నాడు. ఈ ట్యాంక్ గురించి మాట్లాడు, ఎస్ఎస్ ట్యాంక్ గురించి మన పోతా ఉంది. నాకు 30 కోట్లు తెస్తే చాలు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అది ఆ రోజుల్లోనే మంత్రాలయం సంబంధించిన 88 పల్లెలకి మనకు 30 పల్లెలకు ఉంది, గతంలోనే ఉంది. అది కూడా ఎక్కడి నుంచి తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ దీని నుంచి 0.5 TMC నీళ్ళు పులికలం నుంచి అందరికీ సప్లై చేసేదానికి కూడా ఏర్పాటు చేసే విషయంలోనూ దాన్ని సర్వే చేసుకొని ఈరోజు అది ఒక ప్రాసెస్కి వచ్చింది. అది జరుగుతూ ఉంది, ప్రాసెస్ కింద జరుగుతూ ఉంది. ఇది ప్రజలు కూడా గమనించాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే గతంలోనే ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగిన తర్వాత సర్వే అయిపోయిన తర్వాత ఈరోజు కొలిక్కి వచ్చింది కాబట్టి దాదాపుగా దానికి 520 కోట్లు మంత్రాలయంకి ఎక్కువ ఉంది. మనకు తక్కువ, కానీ మంత్రాలయం గ్రామాలకు ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా నీటి ఎత్తున్నదని చెప్పేసి పులికలం నుంచి ఆ కార్యక్రమాన్ని అందించే విషయాన్ని. ఎందుకంటే నేను 520 కోట్లు తెచ్చా అని చెప్పడానికి ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేశాను. అందుకు చిన్న పెండేకల నుంచి పెద్ద పెండేకలకు కూడా
4 కోట్ల వరకు మీ నరసాడు పోయినాడు, ఈయన పోయినాడు, దాన్ని మళ్ళా మేము ఆల్రెడీగా టెంకాయ కొట్టింది అయిపోయిందని మళ్ళీ వీళ్ళు టెంకాయ కొట్టినారు. చంద్రబాబు నాయుడు చేసే వాస్తవంలో అదే పని. జగన్మోహన్ రెడ్డి ఏవేవైతే కంపెనీలు వచ్చి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేసినాడో అవే కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ వాళ్ళ లెక్కలేక వేసుకుంటా ఉన్నారు. ఇది అంతే. చిన్న పెండగలు పెద్ద పెండగలు ఎందుకు పెండింగ్ ఉందంటే ఆల్రెడీగా టెండర్ అయిపోయి 23 అయిపోయింది. బలరాం గారు టెండర్ తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఏమైందంటే రస్తా విషయంలో రైతుల పరంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, లేకపోతే ఆ రోజే చేయగలుగుతాం. ఎందుకంటే ఇంకా అన్ని బైచికై నుంచి పెండెకల్లు, బైచికై నుంచి శాంబగల్లు ఇవన్నీ అయిపోయినాయి. అది ఒక్క రోడ్డు డైరెక్ట్ రోడ్డు మిగిలిపోయింది. అది కూడా చెప్పలేక అంటే గతంలో వచ్చిందని చెప్పలేకనే ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అందుకే ఏదున్నా కూడా మా లెక్కలో ఉన్నాయి. మీ లెక్కలో ఏం చేసినా అనేది కూడా 1 year అయింది. మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పేసి నేను కోరుతాను. ఇంకా 500 కోట్లు అది విడిచిపెట్టండి. ఎందుకంటే ఆ గ్రిడ్ కింద వస్తాను. గ్రిడ్ అనేది మా గాయంలో ఉంది, అన్నీ ఉన్నాయి. దాని గురించి ఆలోచన చేసే పని ఏం లేదు. గ్రిడ్ కింద వస్తాయి. దాని గురించి దాన్ని గొప్పగా దాన్ని చెప్పుకునే పని నీకు సంబంధించి 35,000 లేదు, 88,000. అది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్లో ఆల్రెడీగా అన్నీ అయిపోయినాయి. దాని గురించి కాదు, ఇవన్నీ కాదు. కానీ ఇప్పుడు ఏదైతే ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి. ఆదోని డెవలప్మెంట్లో ఏ భాగంగా ఏదో చేస్తే చెప్పండి. ఓకే, బ్రిడ్జ్ మీద రోడ్ వేసినాం అయిపోయింది. బ్రిడ్జ్ మీద రోడ్ వేస్తే కాదు, అది ఎట్లో గుంతలు పడిండే. మేమున్నా ఉంటుండే, మేము లేకపోయినా ఉంటుండే. ఇప్పుడు వచ్చింది దానికి అది కాదు. నువ్వు ఏం చేస్తున్నావు? నేను లెటర్లు ఈయనేమంటాడంటే నేను చాలా మందికి లెటర్లు పెట్టినాను, 520 కోట్లు వచ్చేదాన్ని కూడా. ఏది ఉగాది? నిజమే చెప్పు, తప్పు అబద్ధాలు వద్దు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి మనము? నేను లెటర్లు పెడితే వచ్చింది కాదు, అది రొటీన్లో జరుగుతూ ఉంది. అది ఎప్పటి నుంచో పెట్టి ఇప్పటికి వచ్చింది. అది ఈరోజు నిన్న మొన్న అంత జల్దీ పెడితే వచ్చేవి కాదు ఇవి. సెంట్రల్ గవర్నమెంట్ కష్టపడాలా, దానికి అమౌంట్ కట్టాలా, మనం ఎంత కట్టాలా, వాళ్ళు ఎంత కట్టాలా అని కట్టినప్పుడే ఆ సర్వే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది సంతోషపడదాం. నేను కూడా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది కాబట్టి అవన్నీ తీస్తాం, ప్రాబ్లంలే. ఒకటి నిజాలే మాట్లాడమని చెప్తాను అంతే. ఏదున్నా కూడా ఊరికి అనవసరంగా చెప్పుకొని ఎవరికి ఇప్పుడు పిల్లి కళ్ళు ముచ్చుకొని తాగుతూ ఉంటుంది, నన్ను ఎవరు చూడలే అనుకుంటుంది. నిజమే, అది అట్లుంది మన కథ. అది కాదు. కానీ ఏదైనా ఉన్నా కూడా మాట్లాడినా నిజాలు ఉంటే ప్రజలు కూడా నమ్ముతారు. అంతేగాని లేనివన్నీ నువ్వు ఏదో చేసేస్తా నేనే మాట్లాడినాను అన్నట్టు కాదు. కానీ ఇది 15 ఏళ్ళ నుంచి ప్రాసెస్లో ఉంటూ మనాయంలో కూడా, అంటే 2014 నుంచి కూడా జరిగిండొచ్చు, 2019లో ఒక అడుగు ముందుకు వేశారు. ఎందుకంటే 90 కోట్లు ఇచ్చి ఇంటింటి కొలాయి అనేది. ఇంకా 2024లో ఇప్పుడు మళ్ళీ 25లో అది సర్వే అయిపోయింది, వచ్చింది అంతే. దాంట్లో ఏ విచిత్రమే లే. అది మళ్ళీ దీనికి ఇవన్నీ మాట్లాడినాం. అది ఇప్పుడు దానికి మళ్ళా కౌంటర్లు మళ్ళీ, ఎందుకంటే ఎవరో కౌంటర్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేసి ఇవే జరిగేది. అంతకు తప్ప ఏమి జరగదు. ఏదున్నా కూడా మనం నిజాలే మాట్లాడాలి. ఎందుకంటే ప్రజలు నమ్మకంతో మనకు ఓటేసింటారు కాబట్టి మనం నిజాలే చెప్పాలి ఏదన్నా కానీ అనేదే నేను తెలియజేస్తాను. ఒకటి, ప్రజలు మాత్రము ఈరోజు ఏదైతే అనుకున్నారో, మార్పు కావాలనుకున్నారో ఆ మార్పు గురించి ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము తప్పు చేసామని చెప్పేసి. కానీ పర్వాలే, ఎందుకంటే మీకు తెలుసుకుంటే చాలు, నాకు ప్రజలు తెలుసుకుంటే చాలు. నాకు ఏంటి మా గతంలో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమి తప్పులు జరగలేవు, ఏది జరగలేదు అనేది తెలుసుకుంటే చాలు. నాది ఎంతసేపు ఉన్నా మాకి భగవంతుడు ఇచ్చినాడు. మా తాతల నుంచి, మా నాయన నుంచి. మా నాయన ఒకటే చెప్పినాడు, ఎవరిని బాధ పెట్టొద్దండి, ఏదైనా చేత అయితే సాయం చేయండి, ఏదైనా కొన్ని పరిస్థితులు వస్తే మౌనంగా ఉండండి. ఎన్నో రకాలుగా మాట్లాడినా కూడా మౌనంగా ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది, అరే మనం మాట్లాడినా మనం తప్పు చేసామని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు అనేది మా నాయన చెప్పినాడు. కాబట్టి మేము కూడా యాద గురించి ఆలోచన చేయడంలే. ఏదున్నా మా నాయన నేర్పిండే మూడిటికి మేము దాని మీద కట్టుబడి ఉన్నాం. మా తల్లి కూడా ఏం చెప్పింది, ఏదున్నా కూడా మనము ఎవరు కూడా ఆశించరాదు, ఏ దానికి ఆశించరాదు. ఉంటే సాయం చేయి, లేకపోతే ఒక మాట అనద్దు. నేనన్నా ఒక మాట ఏమో అంటాను ఎప్పుడైనా కానీ పొరపాటున,
మళ్ళీ మన తల్లి గుర్తొస్తే దాన్ని స్టాప్ చేసుకుంటాం. అదే మా పరిస్థితి. అందుకే ఏదున్నా కూడా ఉండే పరిస్థితిలో ఈరోజు నిరుద్యోగులు పరిస్థితి బాధ చూసి నేనే డైరెక్ట్గా ఈరాలనుకున్నా నేనే ఇస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలి ప్రజలకని చెప్పేసి ఉద్దేశంతో చెప్పినాను. ఒకవేళ ప్రజలు చూడొచ్చు చూడకపోవచ్చు, సమస్య లేదు. ఒకటి భగవంతుడు ఆ ప్రజలు తెలుసుకునే విధంగా చేసిన అది చాలు. నాకు ఏది మార్పు గురించి మేము ఎప్పుడైతే కోరినామో చాలా మంది ఈరోజు ఎంతమంది బాధపడతా ఉన్నారో ఆ పరిస్థితుల్లో వాళ్ళు మనసుకి తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉండగలుగుతా ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను. ఎందుకంటే లేకపోతే ఎలక్షన్ రోజే చనిపోయినాను. ఇంక నేను ఉన్నా మనిషి మాత్రమే ఉన్నాడు ఇక్కడ. ఎలక్షన్ రోజే ఏదైతే ఓడిపోయినానో నేను బాధ ఇంత చేసి అందుబాటులో ఉండి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేసి ఏ అవినీతి లేకుండా ఎక్కడ ఏది లేకుండా ఏదైనా వచ్చినా తప్పు చేస్తే ఉన్న వాళ్ళని కూడా మాట్లాడి ఇట్లా చేయరా అని చెప్పేసి అన్ని చేసినా కూడా ఈరోజు ఈ విధంగా నేను బాధపడే పరిస్థితి చేశానని చెప్పేసి ఆలోచన చేశాను. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, ఏమీ లేదు. ఇక ముందు మా ఇవే అన్ని కార్యక్రమాలు మా పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఏ విధంగా కూడా సాధ్యమైనంత వరకు చేసేవాళ్ళకి సహాయం చేస్తాము. ప్రేమతో వచ్చి పెళ్ళిళ్ళకి పిలిస్తే పోతాము. ఏదైనా కష్టాలు ఉంటే వింటాము. చేత అయితే ఫోన్ చేస్తాను. ఇన్ని రకాలుగా చేయగలుగుతాను అనేది కూడా ప్రజలు చెప్తా ఉన్నాను. ఏదన్నా ఈరోజు ఈ పరిస్థితిని మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగులు దాదాపు 18,000 మంది ఉన్నారు. ఆ 18,000 మందికి కూడా ఏదో రకంగా వాళ్ళకి సహకారం అందించే విధంగా నిరుద్యోగ వృత్తి అందిస్తారో లేకపోతే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇస్తారో తెలీదు. ఉన్న ఉద్యోగాలు తీసేసి 18,000 మంది ఇప్పుడు కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల్లో మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు 18,000 మంది కూడా ఈ విధంగా ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఈ విధంగా చేసినందుకు కూడా ప్రభుత్వం చేస్తుండేది మంచిది కాదు. ఇదే కాదు, వీళ్ళు 18,000 మంది బాధపడతారు. వీళ్ళు ఇంకా మిగతా ఇప్పుడు ఉన్న ప్రజలంతా బాధపడతారు. ఎందుకంటే ఏదో వస్తుంటే ఇంట్లో చేస్తుంటే పోతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చి ఇదే మా రామాయణం అని చెప్పేసి మాలా కంప్లైంట్ వచ్చాయి. ఓడిపోయినప్పటి నుంచి నేను అధికారం వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడ సరిగా రేషన్ వేయడం లేదు అనేది కూడా కంప్లైంట్లు వచ్చాయి. మనం ఏం చేస్తాం? ప్రజల్లో చైతన్యం వచ్చేవరకు మనం ఏం చేయలేం. ప్రజల్లో చైతన్యం వస్తేనే ఏదైనా మంచి జరుగుతారు. కానీ ప్రజల్లో చైతన్యం రాకపోతే నేను కాదు ఎవరు ఏం చేసినా జరగదు. ఊరికే పోయి ఇప్పుడు కృష్ణమ్మ పోతుంది, ఆ ఊరికి పోతా క్లీనింగ్ అంటుంది. అదే ఏదో పెట్టింది కదా స్వచ్ఛ భారత్ అని కొన్ని ఊర్లకు పోయింది. ఆడ కూడా నాకు చెప్పమే చేస్తాను. నేను ఎమ్మెల్యే అయింటే వేళ భగవంతుడు ప్రజల ఆశీర్వాదం అంటే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎవరిని ఏమి కూడా అనే పరిస్థితిలో లేం. ఎట్లా వాళ్ళ కూడా ఇప్పుడు రాజకీయంగా ఎదగచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, దానికేం తప్పేంలే. చేసేది ఏదో నితాయితీగా ఏమంటాం. ఓ రోజు ఊర్స్ వస్తే అదే అంటారు. ఊర్లో పోతే ఇబ్బంది వచ్చినట్టే రేపు ఎవరు ఊడ్చాలని సమాధానము. అది అవన్నీ కాదు. కానీ ఇట్లాంటివన్నీ ఎన్ని చేసినప్పుడు ప్రజలు నమ్మరు. అయిపోయా. ఒకప్పుడు నమ్ముతుండ్రి, ఒకప్పుడు నమ్మేవాళ్ళు. ఇప్పుడు నమ్మే పరిస్థితి ఇదంతా యాక్షన్లు, ఇవన్నీ యాక్షన్ చేస్తారనే పరిస్థితి రాకోకుండా చూసుకోమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా విలేకరులనే మీరు ఏం చేసి మీడియాని విలేకరుల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు మీరు. అంటే మీడియా అన్నా విలేకరులు అన్నా ప్రెస్ అన్నా కూడా అంత చులకనగా మీరు మన మీద కేసులు పెట్టిస్తే భయపడి లొంగిపోతారని చెప్పేసి ఆ రోజు నువ్వు చేసినావమ్మా. మరి ఈరోజు ఎవరు భయపడే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంట్లో తింటారు, వాళ్ళ సంసారం అనుకుంటారు. కానీ నీకు భయపడేవాళ్ళు ఎవరు? ఒకటి మంచితనానికి భయపడతారు అందరూ. ఇప్పుడు చెల చేస్తామంటే ఎవరు భయపడే పరిస్థితులు లేరు. ఇప్పుడు నరుకుతా పొడుస్తా అంటే ఎవరు భయపడరు. ఏదున్నా నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటే దానికి భయపడతారు. కానీ అనేది కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఏదో నా జపం చేసుకున్నంత మాత్రాన మీకేమి ఉరుగుతా అంటే దిరాం చెప్పుకోండి. నన్ను ఇంకా ఏమేమి చెప్పాలనుకున్నారో నా మీద ఏదేదైతే గతంలో చెప్తే కబ్జా నీ చిట్టా నీ చుట్టా అయిపోయేది అయిపోయా. నువ్వు అంత కబ్జా చేసింది అందరికి ఇప్పించింది అయిపోయా. ఏమి మిగిలింది ఏం లేదమ్మా. ఇంక అన్ని ఇంకా చెప్పాలని చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే అయితే నాకు కావాలంతే. ఆయన ఎమ్మెల్యే అయితే నేను సంతోషపడతాను. నాకేం వెనకాల చేసే పరిస్థితి లేదు. ఏదన్నా ఈ విషయాలన్నీ మీకు తెలియజేసేసరికి వీళ్ళ ద్వారా అవకాశం వచ్చింది. మా నిరుద్యోగులు ఉద్యోగం ఉంది ఊరుకొచ్చింది ఉద్యోగాలకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాను. దయచేసి ప్రజలంతా అర్థం చేసుకోమని నేను చెప్తాను. ఎవరిని విమర్శలు కాదు ఇవి.
ఉండే పరిస్థితి వాస్తవాలు చెప్పినాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. నమస్కారం అందరికీ.